నామ వికలనిధిః కాపి కారుణ్యసీమా నిత్యామోదా నిగమవచసాం మౌళిమందారమాలా సంపద్దివ్యా మధువిజయినः సన్నిధత్తాం సదా మే సైషా దేవీ సకలభువన ప్రార్థనా కామధేనుః. కారుణ్యసీమ, కళ్యాణనామ, సకల సుగుణధామ, వనితాలలామ, శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి అయిన శ్రీ పుండరీకవల్లి అమ్మవారు పంగుని ఉత్తర మహోత్సవ సమయంలో శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన ప్రదక్షిణ చేయుటకు కదలి వచ్చుచున్నది. అదిగో అందముగా అలంకరించిన ఆ వెండి తిరుచిపై సర్వాలంకార భూషితయై పుష్పమాలికా శోభితయై గోవిందరాజస్వామి దివ్యమహిషి వేంచేయుచున్న ఈ సుందర దృశ్యం తిలకించిన వారి భాగ్యమే భాగ్యం కదా. ఆహా, అదిగో ఆ పుండరీకవల్లి అమ్మవారి నగుమోము ఎంత రమణీయంగా ఉంటుందో. ఆహా, ఆ తల్లి చిరునవ్వు అనేక మంది కవులను పరిపరి విధాలుగా వర్ణించారు. గీర్వాణావలయే సుధాం వితరితుం దైత్యాన్ విమోహ్యాంగనారూపం ప్రాప్తవతః పురాణపురుషస్యాలోకయంత్యాముః సభ్రూభంగమపాంగవీక్షణభవానంగాగమప్రక్రియం వక్త్రేందుం కలశాంబురాశిదుహితుర్మందస్మితం పాతు వః. ఆ పాలకడలి పుత్రి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క చిరునవ్వు భక్తులను రక్షించుగాక అని చెప్తూ, అమ్మది ఎటువంటి నవ్వయ్యా అంటే, దేవాసురులు మందర పర్వతమును కవ్వంగా చేసి వాసుకిని త్రాడుగా చేసి పాలకడలిని చిలికినప్పుడు అమ్మవారు చంద్రుడు హాలాహలము అమృతము ఇత్యాదులు ఉద్భవించగా దేవదానవుల అమృతం కొరకు గొడవ పడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి దేవతలను రాక్షసులను కూడా తన ముగ్ధ మనోహర రూపంతో మోహింపజేస్తూ వారికి అతి విలాసంగా అమృతమును పంచుతున్నప్పుడు ఆ అమ్మవారు మోహిని అవతారంలో ఉన్న స్వామి కనుబొమ్మలను వాటి విలాసాలను పదే పదే చూస్తూ చిరుమందహాసం చేస్తున్నదట. అదిగో ఆ గోవిందరాజస్వామి వారి దేవేరి అద్భుతమైనటువంటి కుందమాలికలను అలంకరించుకొని దివ్యమైన ఆభరణాలతో మంగళసూత్రాలతో ఆహా ఆ తిలకంతో అత్యద్భుతంగా అనేక భరితమైనటువంటి పువ్వులతో పుష్పమాలికలతో అతి మనోహరంగా వేంచేస్తున్నది ఆ తల్లి. ఆ తల్లికి అదిగో అటువంటి ఆ తల్లి యొక్క ముఖము అత్యద్భుతమైన సుకుమారమైన మందహాసంతో విరాజిల్లుతున్నది. అదిగో ఆ స్వామివారి గోపురం, ఆ దివ్య కలశాలు, ఆ గోపురము అవన్నీ కూడా మనం ఎన్నిసార్లు చూసినా తనివి తీరనటువంటివి. అట్టి ఆ అమ్మవారు శ్రీదేవీ నయనాంతరాగరుచిరా శ్రీరమ్య వీక్షాధునీహ్లాదాంభోరుహ నేత్రగాత్రముకురా లావణ్య దుగ్ధాకరీ పాదాంభోజ పరాగ కుంకుమిత గీర్వాణౌఘకోటీర నీ పాదంబుల్ధరీంతు నీలచికురా భద్రంకరీ శ్రీధరీ. ఆ శ్రీధరి అమ్మవారి పాదాలను, అదే ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారి పాదాలను నేను ధరిస్తున్నాను అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారట. అమ్మ కనులు అనురాగపూరిత అరుణకాంతులను వర్షిస్తున్నాయి. ఆ చూపుల ప్రవాహంలో వికసించిన పద్మాల వంటి కనులు గల ఆ శ్రీ మహావిష్ణువు శరీరానికి పాలసముద్రం వంటి శరీర లావణ్యం కలిగిన ఆ తల్లే ఓ అద్దము వంటిది. అదిగో ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం మనకి అక్కడ ప్రత్యక్షంగా కలుగుతున్నది. ఆ దేవేరులిద్దరూ పాదములొత్తుచుండగా ఆ శేషసేనుడు ఆ గోవిందరాజస్వామి గుడి గోపురం మీద మనకి దివ్య దర్శనం ఇస్తున్నారు. అటువంటి ఆ పాల సముద్రం వంటి శరీర లావణ్యం కలిగిన ఆ తల్లి ఒక అద్దం వంటిది శ్రీ మహావిష్ణువు యొక్క సౌందర్యానికి. అటువంటి అమ్మ పాదాలు దేవతల చేత నమస్కరింపబడు సమయంలో
వారి మణిమకుటాయమాన కిరీటములకు అమ్మవారి పాదధూళి కుంకుమ వలె అంటుకొని మరింత ప్రకాశవంతములయ్యి ఆ కిరీటములు శోభించుచున్నాయట. అట్టి పాదాలను నిరంతరము ధరింతుము. నీ అనుగ్రహం మాపై ఎల్లప్పుడూ ప్రవహింపజేయి తల్లి. ఆ మహాలక్ష్మీ స్వరూపిణి అయిన పుండరీకవల్లి అమ్మవారిని ఈ విధంగా ప్రార్థన చేద్దాం మనం. ఆహా, ఆ గొడుగులు, ఆ మేళ తాళాల మధ్య అమ్మవారు వేంచేస్తూ ఉంటే స్వామివారు ఎంత ఆహ్లాదకరంగా వీక్షిస్తూ ఉండి ఉంటారో కదా. ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది మనకి. భ్రమరంబుల్ భ్రమచెంది దేవి అధర శోభల్గాంచి పద్మాలుగా తమితోడందరి చేరి గ్రోలుటకు సిద్ధం బంచు పూనంగనే సుమచాంపేయ పరిమళంబులెగసెన్ సొంపైన నాసంబు నుంచి మతిందప్పిన తుమ్మెదల్బడలెగా శ్రీదేవి పద్మాసని. ఆ జగజ్జనని అయినటువంటి ఆ అమ్మవారు, ఆ మహాలక్ష్మి స్వరూపిణి అయిన ఆ పుండరీకవల్లి అమ్మవారి అధర శోభలను గురించి చెప్తున్న పద్యం ఇది. జగజ్జనని ఆ తల్లి అత్యంత లావణ్యములీన ముఖకాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది. ఆ లలిత లావణ్యమైనటువంటి కాంతులు ప్రవాహంలో ఆ దేవి యొక్క అధరాలు ఎర్రని పద్మములు వికసించినట్లు రాగరంజితములై ఉన్నవట. ఆ కాంతులను చూసి ఆ పద్మాలలోని మకరందమును గ్రోలుటకు తుమ్మెదలు వరుస కట్టి ఒక్కసారిగా చేరుకున్నవి. కానీ ఆ తుమ్మెదలు అన్నీ పువ్వులను ఆఘ్రాణిస్తాయి, కానీ సంపెంగ పువ్వుల దరి మాత్రం చేరవట. అందుకని దేవి అధర శోభలను గాంచి ఒక్కసారి వచ్చిపడ్డ ఆ తుమ్మెదలకి అమ్మవారి నాస చంపకం నుండి, ముక్కు అనే సంపెంగ నుండి గుప్పుమని వాసనలు వెదజల్లినది. అవి ఆ సంపెంగ వాసనలకు సోలిపోయి మతి తప్పినవై పడిపోయాయి. అతి చమత్కారంగా ఉన్న ఈ భావన గోవిందరాజదేవేరి అయిన పుండరీకవల్లి అమ్మవారి నాసాగ్ర సౌందర్యమును గావించి మదిలో మెదలినది. ఆహా, దివ్యమంగళ హారతులు ఇస్తున్నారు, కర్పూర హారతి ఇస్తున్నారు అమ్మవారికి. మనందరము తీసుకుందాము. అదిగో అర్చక స్వాముల వారు ఆ కర్పూర హారతులు ఇస్తూ ఉండగా ఆ తల్లికి ఇచ్చే హారతులు కనులకు అద్దుకోవడం వల్ల కనులకు చలువ చేసి దృష్టి దోషాలు దరిచేరకుండా ఉంటాయి. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం మాతః తవారాధనం అని కర్పూర హారతి ఇచ్చేటప్పుడు మనం ప్రార్థన చేస్తాము. నేను ఏ పని చేసినా అది అంతా నీ ఆరాధనగానే భావిస్తున్నాను. ఈ కర్పూరం ఎలా అయితే సంపూర్ణంగా కరిగిపోయి హారతిగా మారి నిన్ను చేరుకుంటుందో ఆ విధంగానే నేను సంపూర్ణంగా నీలో లీనమై ముక్తిని పొందే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకోవటమే కర్పూర హారతిలోని పరమార్థం. అటువంటి ఆ హారతిని కళ్ళారా వీక్షిస్తున్న మనమే కదా, ఎంత భాగ్యులమో కదా. ఆహా, ఆ శేషశాయి అయినటువంటి ఆ విష్ణుమూర్తి ఆ తల కింద చేయి పెట్టుకుని గోవిందరాజ స్వరూపంలోనే దర్శనమిస్తున్నారు మనకి. అవి చూసి మన కనులు ఎంత భాగ్యాన్ని పొందుతున్నాయో. అటువంటి ఆ వీక్ష అదిగో మరలా హారతిస్తున్నారు ఆ అమ్మవారికి. ఎన్నిసార్లు చూసినా తనివి తీరనటువంటి ఆ అమ్మవారి మోహనమైనటువంటి రూపానికి ఆ హారతులు ఇంకాస్త మరింత శోభలను పెంచుతున్నాయి కదా. ఎవరి దృష్టి దోషాలు అమ్మవారికి తగలకుండా చేస్తున్నాయి ఆ హారతులు. ఆవిర్భావ కలశ జలధావధ్వరే వాపి యస్యాః స్థానం యస్యా సరసి జవనం విష్ణువక్షస్థలం వా భూమా యస్యా భువనమఖిలం దేవి దివ్యం పదం వా స్తోక ప్రజ్ఞైరనవధిగుణా స్తూయసే సా కథం త్వం.
జగత్తుకంతటికీ ఆ అమ్మవారే నాయికగా భక్తిముక్తి ప్రదాత అయిన భగవంతుని ఆశ్రయించి ఉంది. అస్యేషా నా త్వమపి జగతః సంశ్రయంతి ముకుందం లక్ష్మీ పద్మా జలధితనయా విష్ణుపత్నీందిరేతి యన్నామాని శృతి పరిపణాన్యేవమావర్తయంతో నావర్తంతే దురిత పవన ప్రేరితే జన్మచక్రే. అస్యేషానా జగతో విష్ణుపత్రి అన్న శృతి వచనానుసారం ముకుందుని ఆశ్రయించి భక్తుల చేత భక్తి ముక్తిప్రదాయనిగా శ్లాఘింపబడుతున్నది ఆ తల్లి. ఆ అమ్మవారి యొక్క నామముల్లో ఉన్న మహత్వం చెప్పుచున్నారు ఇక్కడ వేదాంత దేశకుల వారు. ఇక్కడ అమ్మవారి యొక్క 5 నామాలు తెలుపబడుతున్నవి. ఈ నామములలో వేదమునకు మూలభూతమగు లక్ష్మి, పద్మ, జలధితనయ, విష్ణుపత్ని, ఇందిర అనునవి ఈ 5 నామములు. భగవంతుని యొక్క పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అను అవస్థలకు తగినట్లుగా ఈ అమ్మవారి నామములు చెప్పబడుతున్నాయి. లక్షయతి పశ్యతి నీతిజ్ఞం ఇది లక్ష్మీ. నీతి నియమములను ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా ఎవరైతే పాటిస్తూ ఉంటారో అటువంటి వారిని తన చల్లని చూపులతో చూస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ అమ్మవారు. అట్టి లక్ష్మీ స్వరూపమును అర్చామూర్తిగా చెప్పబడుతున్నది. ఇంకొక నామము పద్మ. పద్మం అస్యాహ అస్తి ఇది పద్మ. పద్మం ధరించే ఉన్నది కనుక ఆమె పద్మ అని పేరు. ఆ తల్లి తన హస్తమునందు పద్మమును ధరించి ఉంటుంది. పైగా ఆమె పద్మోద్భవి. ఈ తల్లి పుండరీకవల్లి కదా, ఈమె కూడా పద్మ అనే పేరుతో వ్యవహరింపబడుతుంది. అదిగో దివ్య మనోహరమైనటువంటి ఆ తల్లి యొక్క అలంకారము అత్యద్భుతంగా ఉన్నది కదా. ఆ తల్లి హస్తమునందు పద్మమును ధరించి పైగా ఆమె పద్మోద్భవి, పద్మనాభప్రియ, పద్మహస్త, పద్మముఖి, పద్మనేత్రి, ఇన్ని విధాలుగా పద్మాలను ధరించినది, పద్మమే తానైనది కనుక పద్మావతిగా ప్రశస్తి పొందిన ఈ పద్మస్వరూపము అంతర్యామి రూపముగా చెప్పబడుతోంది. ఆ లక్ష్మీమాత క్షీరసాగరం నుండి ఉద్భవించినది కనుక ఆ తల్లికి జలధితనయ అని పేరు. లక్ష్మీ స్వరూపమైనటువంటి ఈ పుండరీకవల్లి అమ్మవారి దర్శనం మనం ఈరోజు చేసుకుంటున్నాము. ఆ సముద్రుని కుమార్తె అని జలధితనయ అనే దానికి అర్థము. ఈ జలధితనయ వ్యూహరూపంగా వర్ణింపబడుతోంది అమ్మవారి నామాల్లో. ఎన్నామాని శృతిపరపణాని. అమ్మవారి యొక్క 5 నామాలు కూడా వేదములకు మూలములై ఉన్నవి. అన్ని లోకాలకు ఐశ్వర్యములను ప్రసాదించి శ్రీదేవి యొక్క దివ్యనామములు అనంత వేదరాశికి ఐశ్వర్యప్రదములై విరాజిల్లుతున్నవి. అటువంటి ఆ శ్రీదేవి యొక్క నామములను ఎల్లప్పుడూ విడవకుండా స్మరించి మంత్రస్థానీయములైన ఆ నామములను ఎవరైతే విస్మరించకుండా కీర్తిస్తూ ఉంటారో, ఆవృత్తి చేస్తూ ఉంటారో అటువంటి వారికి మరలా ఆవృత్తి లేదు, అంటే పునర్జన్మ లేదని చెప్తున్నారు. అదిగో ఆ హారతి తీసుకున్న తర్వాత మనకి కూడా పునర్జన్మ ఉండదేమో అనిపించే అంత దివ్యమైనటువంటి హారతి మనకిప్పుడు దర్శనమిస్తున్నది. ఆ సంసార చక్రమునకు కారణం ఏమిటి అంటే మనము చేయు పాపకర్మములే కారణాలు. అధికముగా పాపకర్మలు చేసిన వారు జన్మములు పెరుగుతూ ఉంటాయి. ఆ సంసార చక్రము ఎటువంటిది అంటే దురితములు అనే గాలుల చేత ప్రేరేపింపబడి సంచరిస్తున్నది. అటువంటి దురిత చక్ర సంచారము నుండి మానవులను కాపాడి తన చెంత చేర్చుకుంటున్నదే ఆ శ్రీదేవి తల్లి. ఆ తల్లి స్వరూపమైనటువంటి ఈ పుండరీకవల్లి అమ్మవారు కూడా కొలిచిన వారి కొంగు బంగారమై ఆర్తత్రాణ పరాయణయై వెలుగొందుచున్నది. అట్టి ఆ తల్లి నామకీర్తనలే మనకు సర్వరక్షగా ఈనాడు మనం ఆ నామకీర్తనలను వింటూ ఆ తల్లిని సేవిస్తూ ఆ తల్లిని దర్శిస్తూ ఉన్నాము మనం. ఆహా, ఎటువంటి దివ్య సౌందర్యమో కదా ఆ తల్లిది. క్షీరసాగరం నుంచి ఉద్భవించిన ఈ దేవి యజ్ఞ సందర్భమున జన్మించినదో, ఏ దేవి పద్మవనమందు నివసిస్తున్నదో,
ఏ దేవి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థల సంచారి అయి విరాజిల్లుచున్నదో ఆ దేవే కదా ఈ గోవిందరాజ దివ్య మహిషి రూపంలో మనకిప్పుడు దర్శనమిస్తున్నది. అదిగా అమ్మవారి జడ, పూల జడ సౌందర్యం అత్యద్భుతంగా ఉన్నది కదా. ఏ దేవి యొక్క గుణాలు నిరవధికములైనవో అటువంటి మహాద్భుతమైన వైభవములను కలిగిన తల్లి మా వంటి అల్పజ్ఞుల చేత ఎట్లు కీర్తింపబడుతున్నదో అనే వేదాంత దేశకుల వారు భావిస్తున్నారట. ఇక్కడ అమ్మవారి యొక్క జన్మ వైలక్షణ్యం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఆ తల్లి కలశాంబుధి నుండి, ఇంకా జనక మహారాజు యాగభూమి నుండి అవతరించినది. ఇంకా ఆమె పద్మ సరోవరం నుంచి ఉద్భవించినది. అంటే ఆ తల్లి అయోనిజ కనుక భగవంతుని అవతారం కన్నా విలక్షణమైన అవతారంగా ఆ తల్లి అవతారము చెప్పబడుతున్నది. అటువంటి నిరవధికములైన మహిమ కలిగిన ఆ తల్లిని, ఆ అవతార విశేషాలను, ఆ నివాస స్థాన మహిమను, ఆ తల్లి యొక్క సమృద్ధిని, ఉభయ విభూతులను స్తుతిస్తూ నా యొక్క జ్ఞానము చాలా తక్కువగా ఉన్నది తల్లి, నాకు జ్ఞాన సంపదను కలిగించమని కీర్తిద్దాము ఆ తల్లిని. సాలై నాచియార్ అనే పేరుతో వ్యవహరింపబడుతున్న ఆ తల్లి ఈనాడు అతి సుందరమైన, అతి శోభాయమానమైన ముఖ వర్చస్సు కలిగిన దివ్యమైనటువంటి కాంతులతో ఆ గోవిందరాజ దేవేరి ఊరేగుతూ ఉన్నది ఆ తిరుచిపై. ఆ తల్లిని స్తుతించుటకు కావలసినది జ్ఞాన సంపద, కించిత్తు కూడా లేదు మనకి అని మనం భావించి, నీవే రక్ష, నీవే నీ నుంచే నాకు అన్నీ వస్తున్నాయి అని భావించి ఆ తల్లిని మనసారా కీర్తిస్తే ఆ తల్లి సర్వ సంపదలను ప్రసాదిస్తుంది. నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. ఆ తల్లిని 4 విధాల నమస్కారాలు చేస్తున్నారు ఇక్కడ శంకర భగవత్పాదుల వారు. Oh